సో, ఫర్జాని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఎక్కడ నీ నేటివ్ ఎక్కడ? ఎక్కడి నుంచొచ్చావు? మేము ఆంధ్ర రాజమండ్రి. ఓహ్! ఆంధ్ర. ఓకే. ఇంకా అమ్మ, నాన్న, తమ్ముడు, అక్క అలా ఎవరైనా? ఒక తమ్ముడు ఉన్నాడు. మమ్మీ, డ్యాడీ ఇద్దరు రాజమండ్రి సైడ్. ఓకే. ఉండేది మాత్రం రాజమండ్రిలోనే, హైదరాబాద్ కాదు. హైదరాబాద్ ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యాం. సెటిల్డ్ ఇన్ సెటిల్డ్. హైదరాబాద్. ఓకే. ఓకే. ఫేవరెట్ ఫుడ్ ఏంటి నీకు? ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ. బిర్యానీ. అమ్మ చేసే వాటిల్లో ఫేవరెట్ ఏంటి? మమ్మీ చేసే దాంట్లోనే బిర్యానీ ఇష్టం. ఓకే. ఇంకా అమ్మ, నాన్న ఎవరిష్టం ఎక్కువ? డ్యాడీ. అమ్మెందుకు? మమ్మీ కూడా ఇష్టం. కానీ 1% డ్యాడీ. మరి నీకు షూటింగ్స్‌లో ఎక్కువ అమ్మొస్తారా? నాన్నొస్తారా? మమ్మీ. మరి అమ్మ ఉండాలిగా ఇష్టం అంటే నీకు. ప్యాంపరింగ్‌లో పరంగా చూసుకుంటే మమ్మీ ఇష్టం. 1% డ్యాడీ ఇష్టం. యాక్టింగ్‌లో ఏమన్నా ఇన్‌పుట్స్ ఇస్తుంటారా? ఇలా చేయొచ్చు కదా! అలా చేయొచ్చు కదా! అని. అలా ఏం లేదు. నాకు ఇష్టం వచ్చిన క్యారెక్టర్ చేయమంటారు. వాళ్ళ ఇష్టం ప్రకారం నేను కూడా చేస్తాను. ఏమైనా సీన్స్ అలాంటివి ఉంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఓకే. నెక్స్ట్ ఇంకేమన్నా ప్రాజెక్ట్స్ ఉన్నాయా చేయడానికి? ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఏం లేవు. ఏం లేవు. యాడ్ షూట్స్ కానీ, వెబ్ సీరీస్. ప్రెజెంట్ ఇప్పుడైతే ఏం రాలేదు. ఓకే. ఈ 'సలార్' మూవీ గోయింగ్ ఆన్ అంతే. ఓకే. సో, ఫర్జానా ఈ ఇయర్‌లో ఇంకా ఇయర్ ఎండ్ అయిపోతుంది 2023. ఈ ఇయర్‌లో నీ బెస్ట్ మూమెంట్ ఏంటి? బెస్ట్ మూమెంట్ అంటే 'ప్రభాస్ సార్‌ని' మీట్ అయినప్పుడు. ఓకే. అది ఎంతైనా నీ ఫేవరెట్ హీరో. హ్మ్. అందులోనూ సినిమా చేసావు. పెద్ద హిట్ అయింది. అదే నీ బెస్ట్ మూమెంట్. అది కాకుండా అది కాకుండా నేను ఎక్కువ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అలా ఇష్టపడతాను. బెస్ట్ మూమెంట్ అంటే నాకు ఈ ఇయర్‌లో మంచిగా ఎప్పుడు హిట్ కొట్టిందో అప్పుడు ఫ్యామిలీ సైడ్ నుంచి గానీ, ఫ్రెండ్స్ సైడ్ నుంచి గానీ అదొక హ్యాపీ మూమెంట్ ఉంది. అది చాలా నచ్చింది. బయట గుర్తుపడుతున్నారా జనాలు? అంటే ఇప్పుడు నిన్ను చూస్తుంటే ఫెయిర్‌గున్నావు. మూవీలో ఫుల్ ఆక్వర్డ్ ఉంది. బ్లాక్ అదంతా వేసేసి. ఎలా ఏదైనా అన్‌కంఫర్ట్ ఫీల్ అయ్యావా? ఫస్ట్ డే ఎప్పుడో అది క్యారెక్టర్ ఎయలేదు కాబట్టి ఫస్ట్ డే అయ్యింది. సెకండ్ టైమ్ నుంచి ఇది క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ బయట నచ్చుతది. అది ఒక సెట్ ఆ సెట్‌లో ప్లస్ యాక్టింగ్ అది సెట్ అవుతది అనుకున్నా. ఇప్పుడు మనం వే ఆఫ్ డ్రెస్సింగ్ అక్కడ చాలా డిఫరెంట్‌గుంది. ఆ కాస్ట్యూమ్స్ అంతా ఎవరు నీకు డిజైన్ చేశారు? వేదా సార్. వేదా సార్. అంటే చాలా డిఫరెంట్‌గుంది గదా! ఆ మెరూన్ డ్రెసెస్ కానీ మొత్తం అదే ఉందా సెట్స్ మొత్తం? ఎంత సేపు ఉండగలవు ఆ డ్రెస్‌లో నువ్వు ఉన్నావు? ఆ డ్రెస్‌లో నాది 7 షెడ్యూల్స్ అయింది. ఆ 7 షెడ్యూల్స్ 1 ఇయర్ అయింది నాది. ఓకే. ఆ 1 ఇయర్ అది డ్రెస్ అని కూడా చెప్పలేను. మొత్తం క్లాత్స్ ఆహా! పార్ట్ దాన్ని అలా కాస్ట్యూమ్ డిజైనర్స్ కానీ అలా సెట్ చేశారు. ఓకే. కొంచెం అన్‌కంఫర్ట్ లేదా నీకు? అంటే ఫస్ట్ డే, సెకండ్ డే కొంచెం అన్‌కంఫర్టబుల్ ఫీల్ అయింది. అలా కాస్ట్యూమ్స్ ఉన్నాక. తర్వాత స్లోగా అదే అలవాటయిపోయింది. ఆ మేకప్ అంతా వేస్తారు కదా! బ్లాక్ అంతా. ఎంత టైం పట్టేదంతా 1 అవర్. 1 అవర్. అంటే ఇంకా సీన్‌కి రెడీ అయ్యే ముందు 1 అవర్ ముందే రెడీ అయిపోయేదానివి.